అందరికీ నమస్కారం. నా పేరు రమాభాస్కర్ దేవరకొండ. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎన్నికల వ్యూహకర్త, అది ఒప్పుకుంటాం. మోడీ మొట్టమొదటిగా ఆయన్ని గుజరాత్ ఎన్నికల్లోనూ కేంద్ర ఎన్నికల్లోనూ ఆయన్ని సర్వీసులు వాడుకున్నారు, విజయం సాధించారు. కొంతవరకు మోడీ విజయంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది అనడం తప్పులేదు. అదే ప్రశాంత్ కిషోరు అనేక రాష్ట్రాల్లో అనేక కాబోయే సీఎంల కోసం పనిచేశాడు, సక్సెస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అతను ఘోర వైఫల్యం చెందడంతో ఐపాక్ టీము వారిని ఎక్కడో తన్ని మెడపెట్టి బయటికి గెట్టేశారు. అంటే ఆయన వ్యూహాలకి పదును తగ్గిపోయింది. ఇప్పుడు చంద్రబాబు అనే వ్యక్తి ఆయన్ని వ్యూహకర్తగా పెట్టుకోలేదు, చిలక జోష్యం చెప్పేవాడిలా పెట్టుకుని ఉంటాడు. వాడికి 100-200 కోట్లు పడేస్తాడు. ఎందుకంటే ఈ నీచ నికృష్ట చంద్రబాబు దగ్గర ప్రజల్ని రాబందులా దోచుకు తిన్న డబ్బు లక్షల కోట్లుంది. చంద్రబాబు ఎలాంటి వాడంటే ఈ దేశంలో అమ్ముడు పోయే ప్రతి రాజకీయ నాయకుడిని 5 నిమిషాల్లో కొనేసి ఇంట్లో కుక్క పిల్లలా కట్టుకునే శక్తి ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు శ్రీమాన్ వెన్నుపోటు చంద్రబాబు. వాడు చేసిన అవినీతి ఎన్ని లక్షల కోట్లో ఈ ప్రపంచంలో ఎవడూ చెప్పలేడు. ఈ లక్షల కోట్ల అవినీతితో ప్రతి వ్యవస్థని చిన్నాభిన్నం చేశాడు, ప్రతి వ్యవస్థని తగలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు లాయర్లు, హైకోర్టు జడ్జిలు, హైకోర్టు లాయర్లు, కింద కోర్టు జడ్జిలు, కింద కోర్టు లాయర్లు ఎంతో కొంత అవినీతికి పాల్పడుతున్నారంటే దానికి కారణం ఈ చంద్రబాబు ఆ రంగంలో కూడా ప్రవేశించి వాటిని నాశనం చేయడమే. ఎన్టీ రామారావు గారిని గద్దె దింపడానికి ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఎలా వాడుకున్నాడో జయప్రదంగా ఆ రోజు నుంచి భారతదేశ న్యాయ వ్యవస్థ ఈ లుచ్చాగాడి చేతిలో పడి కొంచెం కొట్టుకుంటుంది. కానీ అంతిమ విజయం ప్రజలది, ప్రజాస్వామ్యానిది. చంద్రబాబుని 2019లో అడ్డంగా నరికేసి ఓడించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చంద్రబాబుని, వాడి తొత్తుల్ని అంటే చిత్తకారిత కుక్కని అసెంబ్లీలో కూడా రానివ్వకుండా చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి, సంక్షేమం వాటి వెనకే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి జయజయలు పలుకుతున్నారు. 189% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ఉన్నారు. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా తమకు మేలు చేసిన వ్యక్తిని మర్చిపోయేవారు కాదు. అది తెలుగువారికి ఉన్న ఏకైక గౌరవం. ఈ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోబెడతారు. అందుకే నేనేమంటాను, జై హో జగన్.